మే 26 సోమవారం నాడు సోమవతి అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలి? అలా పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో ఈ వీడియోలో మనం ఒకసారి తెలుసుకుందాం. 2025 సంవత్సరం మే 26వ తేదీన అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి మే 26ని సోమవతి అమావాస్య అని పిలుస్తారు. ఆ రోజు ఉదయం 11:19 వరకు అమావాస్య లేదు. ఉదయం 11:19 నుంచి స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి మాత్రమే వచ్చింది. మే 26వ తేదీ ఉదయం 11:19 తర్వాత అమావాస్య వచ్చింది కాబట్టి ఆ రోజు సోమవతి అమావాస్య అని పిలుస్తారు. ఈ సందర్భంగా సంపూర్ణంగా జాతక దోషాలు బెటర్ అవ్వడానికి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. వాటిలో ముఖ్యమైనది రాళ్ల ఉప్పు కలిగిన నీళ్ళతో ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇల్లు తడిగుడ్డ పెట్టుకునేటప్పుడు ఉప్పుని అట్లా కలుపుకుని తడిగుడ్డతో పెట్టుకోవాలి. అలాగే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టుకు ఒక నూలు దారం చుట్టి 108 ప్రదక్షిణలు చేసి రావి చెట్టు దగ్గర ఎవరన్నా బ్రాహ్మణుడికి పళ్ళు దారం ఇవ్వాలి. దీన్ని సోమవతి అమావాస్య అందుకే పిలుస్తారు. దీనివల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్తారు. 108 ప్రదక్షిణ చేయలేని వాళ్ళు ఏం చేయాలంటే దానికి కూడా పరిహార శాస్త్రంలో ఉంది. అమావాస్య సోమవారం, సోమవతి అమావాస్య. సోమవార వ్రతం పేరుతో 108 ప్రదక్షిణలు చేయలేని వాళ్ళు రావి చెట్టుకి నీళ్లు పోసి 7 ప్రదక్షిణలు చేసినా సరే ఉత్తమ ఫలితాలు అనేవి కలుగుతాయి. 7 ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత రావి చెట్టు సమీపంలో నల్లని నువ్వులు కానీ పాలు కానీ ఇవన్నీ పండ్లు కానీ ఇవన్నీ పప్పు ధాన్యాలు ఇవన్నీ పెట్టి ఎవరికన్నా దానం ఇవ్వండి. సమస్త శుభాలు కలిగితే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. సోమవతి అమావాస్య రోజు తులసి కోట దగ్గర దీపం పెట్టుకోండి. తులసి మట్టిని గంధంలాగా ధరించండి. తులసి చెట్టు దగ్గర ఉన్నటువంటి మట్టిని తీసి గంధంలాగా మీరు తాగి పెట్టుకుంటే మంచిది. అలాగే తులసి కోటకు కూడా 108 ప్రదక్షిణలు చేస్తే మంచిది. ఆవు నెయ్యికి సంబంధించి కూడా ఆవు నెయ్యితో దీపాన్ని మీరు తులసి కోట దగ్గర వెలిగించుకోవడం మంచిది. మహిళలైనా పురుషులైనా తులసి కోట చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తే మంచిది. అద్భుతమైన విజయాలు కలిగితే అఖండ ధనలాభం కలుగుతుంది. 108 ప్రదక్షిణలు చేయలేని వాళ్ళు కనీసం 9 ప్రదక్షిణలు చేయలేదు, 5 ప్రదక్షిణలు కంపల్సరీ చేయండి. సోమవతి అమావాస్య రోజు ఈశాన్యంలో ఒక ప్రత్యేకమైన దీపం వెలిగిస్తే సమస్త సుఖాలు కలుగుతాయని పరిహార శాస్త్రంలో చెప్పబడింది. ఆవు నెయ్యి దీపం కుంకుమ పువ్వు పొడి వేసి వెలిగించాలి. ఈశాన్యంలో ఆవు నెయ్యితో దీపం వెలిగించి కుంకుమ పువ్వు పొడి లైట్గా ఆ దీపంలో వేయాలి. ఈ దీపం విశేషమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది. సోమవతి అమావాస్య రోజు శివలింగం ఇంట్లో ఉంటే శివలింగానికి 4 వైపులా కూడా ఆవు నెయ్యి దీపాలు వెలిగించి ఆవు పాలల్లో ఆవు పెరుగు తేనె కలిపి పనుల్లో వచ్చే ఆటంకాలు తొలగిపోతాయి. సంవత్సరం అంతా కూడా మీ పనులు తొందరగా జరగాలంటే శివలింగానికి 4 వైపులా కూడా ఆవు నెయ్యితో దీపాలు వెలిగించుకొని ఆవు పాలల్లో ఆవు పెరుగు తేనె కలిపి శివుడికి అభిషేకం చేసుకోవాలి. సోమవతి అమావాస్య రోజు ఆవు నెయ్యితో దీపాలు వెలిగించినప్పుడు మీరు పూజ గదిలో కూడా ఎర్రటి కుంకుమ పువ్వు వేసి దీపాలు వెలిగించుకుని దానివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మర్రి చెట్టుకి సోమవతి అమావాస్య రోజు నీళ్లు పోస్తే తీరని బాధలు ఏమైనా బాధలు పోవాలంటే సోమవతి అమావాస్య రోజు మీరు మర్రి చెట్టుకి కంపల్సరీ నీళ్లు పోయండి.